స్వాహాదేవి చరిత్ర గురించి తెలుసుకుందాం. పరమ పవిత్రుడైన పావకుడి పత్ని ఆమె. భర్త మనసులో ఏముందో తెలుసుకొని దాన్ని తీర్చే క్రమంలో ఎంతో సాహసం చేసిందామె. పతి కోసం స్వాభిమానాన్ని తృణంగా విడిచిపెట్టిన స్వాహాదేవి చరితం మహిమాన్వితం. నేడే కాదు, ఆనాటి రోజుల్లోనూ ఎవరూ ఉపేక్షించేవారు కాదు. అలాంటిది ఆ ఇల్లాలు ఆ సమస్యను ఎంతో ఓర్పుతో నేర్పుతో చాకచక్యంగా పరిష్కరించుకోగలిగింది. అంతేకాదు, సాక్షాత్ దిక్పాలకుడైన భర్త దేవతల మీద తన జ్వాలలను ఉపసంహరించుకుంటుంటే ఆయనకు తగిన మాటలు చెప్పి ఆయన మనసు మార్చి ఆయన తిరిగి తన పదవిని తాను పొందేలా చేసుకోగలిగింది. ఆమె స్వాహాదేవి. ఆమె భర్తే అగ్నిభట్టారకుడు. ఆ స్వాహాదేవి దివ్యచరితమే ఈ మాసంలో స్వాద్భీమణిగా మన ముందుకొచ్చింది. స్వాహాదేవి దక్ష ప్రజాపతి ప్రసూతీదేవిల కనిష్ట పుత్రిక. అగ్నిదేవునికి ఆమె తగిన ఇల్లాలుగా సాక్షాత్ సృష్టికర్త బ్రహ్మదేవుడే ఎంపిక చేసిన గుణవతి సౌశల్యవతి అగ్నిదేవుడు ఒక దిక్కు పాలకుడు. అటువంటి మహాశక్తివంతుడికి భార్యగా కావాలంటే ఆమె ఎంతటి సౌందర్యవతి సహనవతి అయి ఉండాలి. అన్ని లక్షణాలను పుణిపుచ్చుకుంది ఆమె. అందుకే దేవతలకు హావిస్సులు అందించే పదవిలో ఉన్న అగ్నిదేవుడికి మనం స్వాహ అంటూ సమర్పించే హవిస్సులను ముందుగా తన భార్య అయిన స్వాహాదేవికి అందిస్తాడు. ఆమె వాటిని అందుకుని దేవతలకు చేరవేస్తుంది. ఇదే సమయంలో మనం అగ్నిదేవుడి రెండో భార్య స్వదను గురించి కూడా చెప్పుకోవాలి. స్వాహాదేవి అగ్నిదేవుడి ద్వారా దేవతలకు సమర్పించే హావిస్సులను తాను అందుకుంటుంది. అందువల్ల ఆమె అగ్నికి గుడివైపున ఉంటుంది. స్వదాదేవి పితృదేవతలకు సమర్పించే హావిస్సులను అందుకోవడం కోసం అగ్నిదేవుడికి ఎడమవైపున ఉంటుంది. స్వాహాదేవికి 6 కుమారులు. వారిలో మొదటి 3 దాక్షిణాగ్ని, గార్హతాపత్న్యగ్ని, ఆహావణీయగ్ని అనే పేర్లతో త్రేతాగ్నులుగా తండ్రి విధులలో పాలు పంచుకుంటుంటే, పావకుడు, పవమానుడు, శుచి అనే 3 వారికి జన్మించిన పౌత్రాదులు మొత్తం 49 అగ్నులుగా వేదభూమిలో పూజనీయులు ప్రసిద్ధులు అయ్యారు. వారి కాపురం సజావుగా ఫలప్రదంగా సాగుతూ ఉండగా ఒకసారి ఋషిపత్నులు బ్రాహ్మీ ముహూర్తంలో గంగా స్నానాలు చేసి చలికి గడగడా వణుకుతూ ఆ శీతలానికి తాళలేక నిప్పు రాచేసి చలిమంట వేసుకొని వెచ్చగా చలి కాచుకుంటున్నారు. ఆ సమయంలో వారిని చూసిన అగ్నిదేవుడిలో కోరిక ప్రజ్వరిల్లింది. వారిని తాకడం కోసం బగబగా మండసాగాడు. అయితే అది సాధ్యం కాక వారితో ఆ విషయం చెప్పలేక తనలో తానే కుంగిపోసాగాడు. అది గమనించింది అగ్ని భార్య స్వాహాదేవి. విషయం గ్రహించి తాను ధరించలేకపోయిన మహాప్రతివ్రత అరుంధతి రూపం తప్ప తక్కిన ఋషిపత్నులందరి రూపాలను ధరించి భర్తకు దగ్గరై ఆయనను ఆనందింపజేసింది. అంతేనా, ఆ తర్వాత అగ్నిదేవుడు తాను హవ్యకావ్యాలు మోసి మోసి అలసిపోతున్నానని తనను దేవతలందరూ కలిసి కేవలం వాహకుడిగా తప్ప మరే విధంగానూ తలుచుకోవడం లేదని, తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అలకబూడినప్పుడు స్వాహాదేవి భర్త మనసును అర్థం చేసుకుంది. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే తగిన ఫలితం లభిస్తుందని చెప్పి ఊరడించింది. అయితే అగ్నిభట్టారకుడు ఒక విధంగా అలక వంటి తపస్సమాధిలో లీనమైనప్పుడు దేవతలందరూ కలిసి తమకు హావ్యకావ్యాలు అందక నీరసించిపోయి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ తాత్కాలిక అగ్నిగా అంగీరసుని నియమించాడు. ఆ విషయం తెలిసి కుమిలిపోతున్న భర్తను ఓదార్చి అంగీరసుని వద్దకు పంపించింది. అంగీరసుడు అగ్నిని ఆదరించి గౌరవించి అగ్నిదేవుడికి ఆ పదవిని తిరిగి సగౌరవంగా అప్పగించాడు. అందుకు ఆనందించిన అగ్ని అంగీరసునికి కూడా కొన్ని రకాల అగ్నుల మీద ఆధిపత్యం ఇచ్చాడు. భర్తకు తనతో పాటు స్వదాదేవి, సుదర్శన అనే భార్యలు ఉన్నారని తెలిసి కూడా ఆమె ఆగ్రహించుకోలేదు, చిన్నబుచ్చుకోలేదు. స్వాదాదేవిని తనతో పాటు భర్త చెంతనే కూర్చునేందుకు అంగీకరించింది. పితృదేవతలకు కావ్యాలను స్వదాదేవి ద్వారా అందజేసేలా ఏర్పాటు చేసింది.
అగ్నిదేవుడు ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక మార్లు అలకబూని ఫలితంగా పదవిని కోల్పోయినప్పుడు ఆమె ఒకసారి కూడా పతిని చిన్నబుచ్చలేదు, తగవులాడలేదు. తగిన తరుణోపాయం చెబుతూనే వచ్చింది. రావణ వదనానంతరం సీతమ్మను రాముడు అగ్నిప్రవేశం చేసినప్పుడు సీతమ్మను తన ఒడిలోకి తీసుకొని పుత్రికలా ఆదరించింది. సీతకు సర్ది చెప్పి తిరిగి రాముని వద్దకు భర్త ద్వారా క్షేమంగా పంపించింది. ఆ తర్వాత హోమంలోనూ యజ్ఞయాగాదులలోనూ వచ్చిపడే నేతిని తాగి తాగి భర్తకు అజీర్తి చేస్తే అగ్నిమాంద్యం బారిన పడినప్పుడు ఖాండవ వన దహనం క్రమంగా జరిగేలా కోరవలసిందిగా భర్తకు ఉపాయం చెప్పి కృష్ణార్జునులను వద్దకు పంపి ఆ కార్యాన్ని పూర్తి చేసి భర్తకు పట్టుకున్న అజీర్ణ వ్యాధి నయమై సంపూర్ణ ఆరోగ్యవంతుడిలా చేసింది స్వాహాదేవి. ఈ కథ అన్నింటిలోనూ మనం గ్రహించవలసింది ఏమిటంటే, స్వాహాదేవిలా భర్త పరిస్థితిని, మనస్తత్వాన్ని అర్థం చేసుకొని అనునయించడం, అందుకు తగ్గట్టు సమయానుకూలంగా వ్యవహరించడం, భర్త పదవిలో అంటే ఉద్యోగంలో ఉన్నా లేకున్నా ఆదరించడం, సందర్భాన్ని తగ్గట్టు తానే సర్దుకొని ఉండటం అనే లక్షణాలను ప్రతి స్త్రీ అలవర్చుకోగలిగితే వారి కాపురం అగ్ని స్వాహాదేవిల వలె 10 కాలాల పాటు చక్కగా సాగుతుంది. ఇదండి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.